బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకమన్న పొన్నం ప్రభాకర్ బీజేపీలో బీసీలను ఎదగనివ్వరని చెప్పారు. పాయల్ శంకర్ లాంటి బలమైన నేత ఉన్న రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వలేదన్నారు. హైకమాండ్ను ప్రశ్నించినందుకు రాజాసింగ్ను సస్పెండ్ చేశారని పొన్నం ప్రభాకర్ చెప్పారు. కానీ పుట్టుకతోటే బలహీన వర్గాలకు వ్యతిరేకం మండల కమిషన్ వస్తే కమండలం పేరు మీద రిజర్వేషన్లు కనబడకుండా చేయాలనే ప్రయత్నం చేసినారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఒక బలహీన వర్గాల బిడ్డ బండి సంజయ్ ఉంటే పీక్ టైంకి వచ్చేటప్పటికి కారణం లేకుండా తొలగించేసారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ నిరపేక్ష ఉద్యమం జరుగుతుంటే బీసీలు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన పార్టీ శాసనసభ పక్ష నాయకుని బీసీలకు ఇయ్యలే. పాయల్ శంకర్ లాంటి సమర్థవంతమైనటువంటి బీజేపీ నాయకుడు ఉన్నా ఇవాళ మళ్ళీ అర్హత కలిగినటువంటి 4 పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, ఆర్ కృష్ణయ్య గారితో సహా రాజాసింగ్ గారు ఇవాళ బలహీన వర్గాల బిడ్డ పార్టీ నిర్ణయం మీద గొంతెత్తితే ఆయన రాజీనామా కూడా పార్టీ నుంచి ఆమోదింపజేసినటువంటి పార్టీ. ఇలా అడుగుతా ఉన్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తన స్వరూపాన్ని బలహీన వర్గాలకు వ్యతిరేకంగా చూపెట్టుండొచ్చు.